ఫుడ్ చాలా బాగుంది కానీ కడుపు నిండా పెట్టలేదు అన్న ఫీలింగ్ అయితే వేసింది. 2 నిమిషాల 40 సెకండ్ల ట్రైలరు పూర్తి అవగానే అప్పుడే అయిపోయిందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసల్ చక్కర్ మూవీ వెబ్స్. ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి గారి మనశంకర వరప్రసాద్ గారి సినిమా నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ ఎలా ఉంది అంటే ఇది సరిపోలేదు అనే విధంగా ఉంది ఫ్రెండ్స్. ట్రైలర్ మొత్తం నిజానికి అంతా బాగానే ఉంది. చిరంజీవి గారి కామెడీ టైమింగ్ బాగుంది, అట్ ది సేమ్ టైం యాక్షన్ సీన్స్ బాగున్నాయి, అండ్ ఆయన స్టైల్ స్ట్రెంత్ ట్రైలర్లో ఎక్కడా తగ్గలేదు. ఫుల్ ప్లెజర్గా ఆయన స్టైలే కనిపిస్తుంది, ఆయన గ్లామరే కనిపిస్తుంది. అండ్ చిరంజీవి గారికి నయనతారకి మధ్య వచ్చే సీన్స్ అంతా కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. కానీ 2 నిమిషాల 40 సెకండ్ల ట్రైలరు పూర్తి అవగానే అప్పుడే అయిపోయిందా, ఇంకా కావాలే, ఇంకా ఏదో ఉండాలి, ఇది సరిపోలేదు అన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. ఏదో తెలియని వెల్త్ అయితే వస్తుంది. నిజానికి స్టోరీ కూడా ట్రైలర్లో చూస్తే స్టోరీ చాలా చిన్న పాయింట్ లాగా అనిపిస్తుంది. చిరంజీవి గారిని రా ఆఫీసర్ లాగా చూపిస్తున్నారు. అది చూపించే విధానం కూడా చాలా బాగా చూపించారు. అంటే ఒక కామెడీలో చూపించారు. అంటే ఒక పక్క అంటుంటారు ఆ మనశంకర్ వరప్రసాద్ రా ఆఫీసర్, శత్రువుల్ని ఉతికి ఆరేస్తాడు అనగానే ఈయన బట్టలు ఉతికి ఆరేస్తూ ఉంటాడు. దాని తర్వాత శత్రువుల్ని చీల్చి చెండాడుతాడు అనగానే ఈయన వంట చేస్తూ ఉంటాడు. ఇలా కామెడీలోనే ఆయన ఇంట్రడక్షన్ ఇచ్చారు. ఆ కామెడీ టైమింగ్ కూడా బాగా వర్కౌట్ అయింది. దాని తర్వాత ఈ స్టోరీ మొత్తం నయనతార చుట్టూ తిరిగేట్లాగా ఉంది. నయనతార చుట్టూ ఏదో ఒక ప్రాబ్లం, దాన్ని సాల్వ్ చేయడానికి యాజ్ ఎ రా ఆఫీసర్గా ఈయన వచ్చినట్టున్నాడు. అట్ ది సేమ్ టైం ఆయన ఆవిడికి ఒకప్పుడు భర్త కాబట్టి అక్కడ ఉండడం, అక్కడ ఒక కామెడీ, ఒక పక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తేనే భార్యాభర్తల కామెడీ, ఈ రెండు రన్ అయ్యేట్లాగా అయితే ఆ సినిమా కనిపిస్తూ ఉంది. బట్ అదే మొత్తం అంతా బాగుంది కానీ ఎక్కడో చిన్న వెళ్తుంది. ఓవరాల్గా ట్రైలర్ మొత్తంలో నాకు నచ్చింది అయితే ట్రైలర్ ఎండింగ్లో విక్టరీ వెంకటేష్ గారు హెలికాప్టర్లో దిగుతారు. అలా హెలికాప్టర్లో దిగినప్పుడు చిరంజీవి గారు ఎంట్రీ చేసి ఒక డైలాగ్ అంటాడు, చూస్తే ఫ్యామిలీ మ్యాన్ లాగున్నావు, ఎంత మాస్ ఎంట్రీ ఇచ్చావు ఏంటి అనగానే వెంకటేష్ గారు, నువ్వు మాస్కు బాస్లో ఉన్నావు, నువ్వు ఫ్యామిలీ సైడ్ తీసుకున్నప్పుడు నేను ఈ ఎంట్రీ ఇగుద్దా అనగానే అంటాడు. ఈ డైలాగ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సెకండ్ పాయింట్ వచ్చి ఒక బీజం, అంటే నయనతారకి స్పెషల్గా బ్యాక్గ్రౌండ్లో ఒక బీజం పెట్టారు. అంటే ఒక ర్యాప్ సాంగ్ లాగా శశిరేఖ శశిరేఖ అని చెప్పి ఒక ర్యాప్ సాంగ్ లాగా పెట్టారు. ఆ బీజం అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా మిగతా మొత్తం వన్ మ్యాన్ షో మెగాస్టార్ చిరంజీవి గారిదే. చిరంజీవి గారి యొక్క స్టైలు, స్ట్రెంగ్త్, స్వాగు, కామెడీ ఇదంతా ట్రైలర్లో కనిపించింది. ఇంకా ఆయన వన్ మ్యాన్ షోతోనే సినిమా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ ట్రైలర్ ఎలా ఉంది పూర్తిగా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే ఫుడ్ చాలా బాగుంది కానీ కడుపు నిండా పెట్టలేదు అన్న ఫీలింగ్ అయితే వేసింది. సో సంక్రాంతికి మనకి ఈ సినిమా వస్తుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత మనకి ఆ ఫుల్ ఫుడ్, ఫుల్ మీల్స్ సినిమాలో దొరకాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.